అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా చేప ముక్కలకి ఈ విధంగా ఉప్పు, కారం, పసుపు వేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకుని దానిలోకి ఒక స్పూన్ కార్న్ఫ్లోర్, అర స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ పెరుగు, 5 నుంచి 6 డ్రాప్స్ వరకు నిమ్మరసం యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కలర్ఫుల్గా కావాలంటే కనుక మనం ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ని వేసుకోవచ్చు. ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్. ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఆ చేప ముక్కల్ని ఇందులో వేసుకుని బాగా కలుపుకుని ఆ మసాలా అంతా పట్టేటట్టుగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేస్తే మసాలా అంతా చక్కగా ఫిష్కి పడుతుందన్నమాట. చూద్దాం 10 నిమిషాల తర్వాత. చూసారు కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకోండి. 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుంది. డీప్ ఫ్రై చేయట్లేదు, షాలో ఫ్రై చేస్తున్నాను. ఇలా మ్యాగ్నెట్ చేసుకున్న చేప ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత మిగిలిపోయిన మసాలా కూడా ఈ విధంగా పెట్టేసుకోండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టకూడదు, లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఈ విధంగా రెండో సైడ్కి కూడా టర్న్ చేసుకోవాలి. ఇలా 2-3 సార్లు టర్న్ చేసుకుంటూ మనం చేప ముక్కల్ని లో ఫ్లేమ్లో కనుక ఉడికించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈవెన్గా ఉడుకుతుందన్నమాట చేప ముక్కలన్నీను. చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అయిపోయినాయో చేప ముక్కలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని డిష్ వేసిన పేపర్లోకి సర్వ్ చేసుకుని కొంచెం కొత్తిమీర అలాగే ఉల్లికాడలతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.